హక్కులు, మానవ హక్కులు, ఇలాంటి సమాజంలో ప్రజల కొరకు నిరంతరం పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నాం. సార్ నాకు డౌట్ సార్, ఇక్కడ హైడ్రా ఈ తాజా ప్రకటనతో చాలామంది ధైర్యంగా ఉన్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న వాళ్ళు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు సార్, ఆ ఇళ్ల విషయంలో సర్కారే నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా అయితే కూల్చదు, సర్కార్ నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటంటే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో రోజు వరదలు వస్తుంది ఇంటికి ప్రతి ఇయర్. అప్పుడు ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చేయాలని చాలాసార్లు చెప్పాను. 100 గజాల ల్యాండ్ ఉన్న ఇల్లు తీయాలంటే 200 గజాల ల్యాండ్ ఇవ్వండి. ఆడ ప్రాపర్టీకి ఇంకా ఒక 100 గజాల ఇంట్లో 800 SFT ఇల్లు కట్టుకోవడం ఒక అతను జీవిస్తున్నాడు. మీరు 200 గజాలు ఇవ్వండి, 1500 SFT ఇల్లు కట్టియండి, ఇలా పోడండి, సంతోషంగా వెళ్తాడు. అవునా కదా? మీకు బెటర్ లైఫ్ ఇవ్వండి. ఇదేమీ నేను చెప్తున్నది కాదు, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్ చెప్తుంది. తాగు అర్బన్ అండ్ ప్రాజెక్ట్ అనేది అర్జెంటీనాలో, సో నాకు గుర్తున్న కొరియాలో అర్జెంటీనా ఉంది, అలాగే చైనాలో షూకో ప్రాజెక్ట్ అని, ఇలా వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులో డిస్ప్లేస్మెంట్ అయిన వారికి అంతకన్నా బెటర్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పారు. సో ఒక నిర్వాసితుడు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడున్న జీవితం కన్నా మెరుగైన జీవితం ఇచ్చామనుకోండి, వెళ్ళరా అండి? సో ఇంత సంతోషంగా వెళ్తారు కదా. ఐడెంటిఫై ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, అంతకన్నా బెటర్ ప్రాపర్టీ కల్పించండి. ఈ డబ్బున ఈ అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ఆక్రమణ, ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లు కొన్ని ఎన్ని వేల ఎకరాలు అన్నారు ప్రభుత్వ భూమిని రిక్లెయిమ్ చేశారు. అంటే అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని మీరు మళ్ళీ పట్టుకున్నారు కదా, అది పేద మద్దతు ప్రజల కంపెన్సేషన్ ఇవ్వండి. ఆ సిచ్యువేషన్ ఇవాళ కాదు, అది ఇప్పుడు మొదలు చేయాల్సిన పని ఈ పెద్దవాళ్ళ సంగతి చూడడం. కనీసం దీంతోనన్నా భయం ఉంటుంది కదా, నెక్స్ట్ టైం ఎవడు వెంచర్ చేయాలంటే. మొదలు ఈ బిల్డర్లను ప్రాసిక్యూట్ చేయండి. ఇప్పుడు ఈ కట్టిన బిల్డర్లు ఎక్కడ పోయారండి? ఆ సున్నంచెట్ల కట్టే బిల్డర్ లేడా అండి? అతను వేరే బిల్డింగ్ లేవా, వేరే యాక్టివిటీస్ లేవా? ఇప్పుడు ఏ బిల్డర్ అయినా కూడా ఒక్కటే వెంచర్ చేసి వెళ్ళిపోడు కదా, చాలామంది మళ్ళీ కడుతుంటారు కదా. వాడి ఆస్తులు జప్తు చేయండి. ఏ బిల్డర్ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టారో ఆ బిల్డర్ ఆస్తులు జప్తు చేయండి. హైడ్రాకు అధికారం కూడా ఆస్తులు జప్తు చేసే అధికారం. అక్రమార్కులైన బిల్డర్లు పేద మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టి అమ్ముకున్న వారి ఆస్తులు జప్తు చేసి మధ్యతరగతి డబ్బులు ఇవ్వండి. వాళ్ళ మీద డబుల్ ఫైన్ వేయండి. వాళ్ళు ఒక 10 కోట్ల ఆస్తి జప్తు చేస్తే 30 కోట్లు వేయండి ఫైన్. ఆ 30 కోట్ల మధ్యతరగతి పంచండి. ఎందుకు చేయరాదండి? వీల్ తెరదవే మనసుండే మార్గం ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదండి? ఇది సాధ్యం కాదని నేను చెప్పేది. నేను ఇప్పుడు 2 మార్గాలు చెప్పాను. ఒకటి, ప్రభుత్వ భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటోంది. ఆ 2, మీరు ఎవరైతే బిల్డర్లు అక్రమంగా నిర్మాణాలు చేశారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. జప్తు చేసి ఆ డబ్బులు కూడా బాధ్యతలకు పంచాలి. ఈ 2 కానప్పుడు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించైనా ల్యాండ్ కొనివ్వండి. ఏ పేద మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. అది కూడా ఇవాళ కాదు, ఈ మానవీయ పరిష్కారం కూడా ప్రాసెస్లో జరగాలి. నీకు ఇవాళ రేపు పొద్దునకి లేండి, ఇవాళ నోటీస్ ఇచ్చి 4 రోజుల్లో నువ్వు వెళ్ళిపో అంటే ఆ బిడ్డ స్కూల్ ఉంటుంది, వాడు పనిచేసే ఉద్యోగానికి లింక్ ఉంటుంది పక్కన. నువ్వు తీసుకుపోయి వాళ్ళని ఎక్కడో ఊరవతల పడేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారండి? అందువల్ల ఇది ప్రభుత్వం పాలసీ ఇవ్వాలి. కావాలంటే ఒక మానవీయమైన పరిష్కారం. సో అక్కడే ఉన్న చోటే, వేరే చోట కాదు, ఉన్న చోటే బెటర్గా ఎలా ఉంది. ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ లిటరేచర్ చెప్తుంది, గ్రామాన్ని రీలొకేట్ చేస్తే ఎట్లా చేశారంటే, ఇప్పుడు గ్రామంలో ఇంకో పలానా తూర్పు వైపు ఒక చెట్టు ఉంది అనుకుందాం, అది మరి ఎటువైపు అలా వాస్తు తెలియదు, ఉదాహరణ చెప్తున్నా. తూర్పుకో పశ్చిమకో మర్రి చెట్టు ఉంది. ఆ గ్రామాన్ని రీలొకేట్ చేసి మళ్ళీ అక్కడే మర్రి చెట్టు పాతుంది. అంటే ఒక దగ్గర స్కూల్ ఉంటే అక్కడ మళ్ళీ స్కూల్ కట్టారు, ఎక్కడ గుడి ఉంటే గుడి కట్టారు. అంటే ఎంటైర్ విలేజ్ ఇస్ రీలొకేటెడ్, రీక్రియేటెడ్ విత్ ఎ బెటర్ ఫెసిలిటీ. అంతకుముందు చుట్టూ కనీసం కూరగాయలు వేసుకునే ల్యాండ్ లేదు, ఇప్పుడు కూరగాయలు వేసుకునే భూమి ఉన్నట్లు ఇచ్చారు. ఇది చేయండి. మీరు 300 గజాల్లో ల్యాండ్ ఇల్లు మధ్యతరగతి ఇల్లు తీసేస్తే 600 గజాలు ఇవ్వండి, 500 గజాలు ఇవ్వండి. ఎందుకు పోరండి? అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సార్ కొద్దిగా మా ఇల్లు తీసేయరా, సార్ మా ఇల్లు తీసేయరా. ఎందుకంటే అక్కడే ఇవ్వండి మీరు, ఎందుకంటే దీనికి మార్గం ఉంటుందండి. సో ఇలా ఒక్కొక్క కేస్ టు కేస్, అన్నిటికీ ఒకటే రూల్ ఉండదు. కేస్ టు కేస్ ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే, సాధ్యమైనంత మేరకు నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజలు ముట్టుకోకండి.
మీరు ఈ ఆపరేషన్ 100% ఒక్క రోజులో కాదు. మొదలు పెద్దవాళ్ళ సంగతి తేల్చండి. ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 5 ఏళ్ళకో తప్పనిసరి పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల. అక్కడ వాళ్ళను డిస్ప్లే చేయకపోతే ఆడ నీళ్ళన్నీ నిండిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఉంటే అంతగా చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అక్కడ ఎలా అన్నా ఉంటే వాళ్లకు ఇప్పుడున్న ఫెసిలిటీ కన్నా, ఇప్పుడున్న ల్యాండ్ కన్నా, ఇప్పుడున్న ఇల్లు కన్నా, ఇప్పుడున్న బిల్డప్ ఏరియా కన్నా 2-3 ఇచ్చి వారికి ఒక సురక్షిత మళ్ళీ ఇంకో ప్లేస్ రీలొకేట్ చేయండి. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి. లెట్ ఇట్ టేక్ 5 years, లెట్ ఇట్ టేక్ 10 years. వాట్ హ్యాపెన్స్ అండి? ఏమవుతుంది? ఒక్క రోజులు అవుతుందా పని? ఈ ఆక్రమణలను ఒక్క రోజులేనాయా? 50,000గా ఆక్రమించుకొని పోయారు కదా. మరి ఎక్కడో వచ్చాడో మొదలు పెట్టాలి కదా. ఏడా మొదలు పెట్టాము? ఇలాగే ఆక్రమించుకుంటా ఉంటే ఏ చెరువు మిగలదు కదా. నేను అందుకే అన్నాను రియల్ ఎస్టేట్ దెబ్బతింటాను. మరి కేబీఆర్ పార్క్ తీసేద్దాం, మొత్తం రియల్ ఎస్టేట్ లెక్కించేద్దాం. బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ వస్తాయి. రెడీనా? ఆ కేబీఆర్ పార్క్ ముందు చూడండి, అన్ని పడవ కార్లు ఎక్కుంటాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న బిగ్ మైటీ రిచ్ అంతా కేబీఆర్ పార్క్లోకి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. మీరు ఒప్పుకుంటారా? మరి కేబీఆర్ పార్క్ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది కదండి. రియల్ ఎస్టేట్ డుమేల్ అంటారు కదా. ఆ కేబీఆర్ పార్క్ మొత్తం తీసి పడేద్దాం. ఓ వేల అపార్ట్మెంట్లు వస్తాయి. మామూలు కూడా డిమాండ్. సెంట్రల్ లొకేషన్ కదా. ప్రభుత్వానికి కూడా వేల కోట్ల డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. చేసుకుందామా? మరి గడ్డిపేట కూడా తీసి పడేద్దామని మొత్తం లేఅవుట్ చేసి పడేద్దాం. బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ దొరుకుతుంది. హిమాయసార్ తీసి పడేద్దాం, లేఅవుట్ దొరుకుతుంది కదా. హుసేన్సార్ తీసి పడేద్దాం, మొత్తం లేఅవుట్ చేసుకుందాం. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. లేఅవుట్ చేద్దాం, పబ్లిక్ గార్డెన్ తీసేద్దాం, ఇందిరా పార్క్ తీసేద్దాం, అన్ని లేఅవుట్లే చేసి పడేద్దాం. ఇక రియల్ ఎస్టేట్ ఫుల్ పెరుగుతుంది కదా. ఏం మాట్లాడతానని అర్థం ఉండాలి కదా. అందుకే ప్రజలందరినీ తొలగిస్తే చెరువుల నుండి ఏం చేస్తాయి? నా ఇంటర్వ్యూలో మీరు చెప్పింది, మీరు రంగనాథ్ చెప్పింది చూడండి. చెరువులు ఎవరి కొరకు పునరుద్ధరిస్తున్నారండి? ప్రజల కొరకు. మరి ప్రజలందరినీ ఎప్పుడైతే ఎవరికి చెరువుల నుండి ఏం చేస్తాయి? చెరువుల కోసం కాదు కదా, చెరువులు ప్రజల కోసం కదా. మీరు ప్రజలందరినీ డిస్ప్లే చేసి పడేస్తారు. ఎక్కడైనా ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల మళ్ళీ చెప్పేది, పేద మధ్య తరగతి పేరు చెప్పి బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం ఇది. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అండగా ఉన్నారు. వారు కూడా పేద మధ్యతరగతి ప్రజల మాటలు చెప్తున్నారు. పేదల మధ్యతరగతి ప్రజల మాటలు చెప్పకపోతే జనం ఒప్పుకోరుగా చెప్తున్నారు. ఎలాగైనా ఈ ఆపరేషన్ ఆపాలి. ఏదో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి, పేదల మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి, లేదు ఇంకో ఫలానా పార్టీ ఉంది చేశారు, మా పార్టీ ఈ పార్టీ ఉంది చేయలేదని చెప్పి, నువ్వు ఏదో ఒకటి చెప్పి దీన్ని ఆపాలి. ఎందుకంటే మా ఫామ్ హౌస్ కూలిపోతున్నాయి, మా ఆస్తులు మేము ఆక్రమించుకున్న ఆస్తులు పోతున్నాయి, మేము కావద్దా మా వాళ్ళు. ఇది రాజకీయం. ఈ రాజకీయం చదివింది కాదు అంటున్నాను. అందువల్ల పేదల మధ్యతరగతిని రక్షించడానికి అందరం రెడీ కదా. ఇలా తేడా ఉన్నది ఇలా ప్రభుత్వమే చెప్తోంది కదా. ఇప్పుడు హైడ్రానే చెప్పింది కదా మేము జోలికి రావని. చెప్పినాక లెటర్ అది ఇంప్లిమెంట్ కాకపోతే కొట్లాడదాం. హైడ్రా ఆపరేషన్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఒక ఘట్టం అయితే ఇప్పుడు జయభేరికి కూడా నోటీసులు ఇచ్చారు.